మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఆ సంబంధాన్ని చూసి స్టడీ చేసి వీళ్ళకు వాళ్ళకు సరిపోతుందని చెప్తేనే ఆ సంబంధం కుదురుతుంది. అంతే తప్ప మీరేదో ఆశామాషిగా చూపెట్టి నువ్వు చేసుకోపో అంటే వాళ్ళకి చేసుకునే పరిస్థితులు లేదు. మంచి అయితే మొత్తం మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారా 4 రోజులు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మనం ఎవరో కరివేపాకు లాగానే అంతే వినక తీసి పక్కనే పెట్టిస్తారు. పెళ్ళి అయిపోయినాక అందరూ వాళ్ళు కలిసిపోయిన తర్వాత మనం మళ్ళీ వీఆర్ అవుట్ సైడర్స్, వీఆర్ ఓన్లీ వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు అవుతారు, మనం బయట ఉంటాం. ఎప్పుడే కాకపోతే పోతే మాత్రం మంచి సంబంధం చూపెట్టిండు, మా అమ్మాయి భవిష్యత్తు బాగుంది, మా అబ్బాయికి మంచి సంబంధం చూపెట్టిందని మిమ్మల్ని గౌరవించేది ఈ సమాజం కాదు. ఇవాళ నాకు తెలిసి మీడియేటర్ లేకుండా పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే 1-2% పిల్లలు వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్న లవ్ మ్యారేజ్ తప్ప మిగతా 98% పెళ్ళిళ్ళన్నీ మీ అందరి చేతుల మీదుగా జరుగుతున్నాయి ఈ సమాజంలో. ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఈ యొక్క పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. కాకపోతే మీకున్న ఇబ్బందులు కూడా మీకున్నాయి, దేనికి గ్యారంటీ లేదు. పెళ్లి సంబంధం చూస్తే ఇట్లా పడతారో తెలియదు, పొగడతలు వస్తే తెలియదు. మరి ఇటువంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులలో మీ వ్యవస్థను మీరు నడుపుతూ మీ జీవితాలను నిలదీసుకుంటూ వాళ్ళకు కూడా సహాయ సహకారిగా మీరు పనిచేస్తూ చేస్తున్న నేపథ్యంలో మీ యొక్క భవిష్యత్తు గురించి కూడా మీ మధ్య ఎన్నో డిమాండ్స్తో మీరు పెట్టుకున్నారు. కాకపోతే ఇవాళ డిమాండ్ల రూపంలో మీరు సమావేశం పెట్టుకోలేదు, అవార్డ్స్ రూపంలో పెట్టుకున్నారు. ఎవరైతే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసినారో వారికి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. జనరల్గా మేము అందరం పోతుంటాం, సుమనన్న కూడా మేము అంతా పోతాం. మేము పోయే వాటిల్లో ఏంటంటే పోటీలలో ఎక్కువ ఎవరు ప్రదర్శన చేస్తారో వాళ్ళకే మేము అవార్డ్స్ చూస్తుంటాం. అవి క్రీడా రంగం కావచ్చు, మిగతా రంగం కావచ్చు. హూ ఈజ్ మోర్ టాలెంటెడ్. మీరు కూడా నిజమైన టాలెంట్ ఉండి ఎక్కువ మందికి సేవ చేసిన వాళ్ళకు ఎక్కువ అవార్డులు ఇచ్చే ఆలోచనతో మీరు చేసినందుకు కూడా నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నా. చాలా గొప్ప విషయం. మీ యొక్క సమస్యలు ఏమున్నప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినవి నేను తీసుకెళ్తా. ప్రభుత్వంతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నది, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీకు కూడా ఒక గౌరవప్రదమైన గుర్తింపు వచ్చే విధంగా కూడా సమాజంలో మా నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను అందజేస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.